అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీతో నా హెయిర్ కి కలర్ వేసుకుంటున్నాను. సో ఈ రోజు నేను వేసుకుంటున్న కలర్ వచ్చేసి గార్నియర్ కలర్ న్యాచురల్స్. సో గార్నియర్ లో ఇంతకు ముందు నేను వచ్చేసి బర్గండి షేడ్ అయితే ట్రై చేసి మీకు చూపించాను. ఆ వీడియో మీరు చూడాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, కావాలి అంటే చెక్అవుట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇందులో ట్రై చేయబోతున్న షేడ్ వచ్చేసి క్యారమెల్ బ్రౌన్ 5.32 క్యారమెల్ బ్రౌన్ షేడ్ నేనైతే ట్రై చేయబోతున్నాను. సో ఈ కలర్ అనేది ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే వీడియో అనేది ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఓకే అండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఓకేనా? గార్నియర్ హెయిర్ కలర్ నేను ఎందుకు పిక్ చేసుకుంటున్నాను అంటే లాస్ట్ టైం కూడా నేను ఒక బర్గండి షేడ్ అయితే ట్రై చేశానండి. సో బట్ ఆ బర్గండి షేడ్ నాకు డార్క్ అంటే బ్లాక్ హెయిర్ మీద మనకి అంతగా అయితే టర్న్ అవుట్ అవ్వలేదు, బట్ గ్రేస్ అయితే బాగా కవర్ అయినాయి అండ్ హెయిర్ కూడా మంచిగా స్మూత్ గా సిల్కీగా ఉంది అని నేను మీకు చెప్పాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 219 రూపీస్ పడింది. నాకు నేను ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకున్నానండి, చాలా తక్కువ పడింది. అండ్ నేను దీని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను, మీరు ఆఫర్ ఉన్నప్పుడు చెక్ చేసి తీసుకోండి, ఓకేనా? సో దీంట్లో వచ్చి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది వచ్చేసి నో అమోనియా అండ్ ఇది మన హెయిర్ ని నారిష్ చేస్తుందండి, హెయిర్ ని స్మూత్ గా ఉంచుతుంది. చాలా హెయిర్ కలర్స్ ఏంటంటే మనం వేసినప్పుడు హెయిర్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో దీంట్లో అయితే మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు, నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ దీని కలర్ అయితే మనకి 10 వీక్స్ వరకు ఉంటుంది. అండ్ ఇది 100% గ్రేస్ అయితే కవర్ చేస్తుందండి. నేను ఇంతకు ముందు యూజ్ చేశాను, నాకు లోపల కొంచెం గ్రే హెయిర్ ఉంది కాబట్టి గ్రే హెయిర్ అయితే బాగా కవర్ చేసింది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ బట్ ఈ కలర్ అయితే మనకి చూడటానికి షేడ్ అయితే ఇలా కనిపిస్తుంది, బట్ నాకు ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకు తెలీదు. డార్క్ హెయిర్ మీద అంటే బ్లాక్ హెయిర్ మీద ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇందులో ఏంటంటే మనకి 10% ఎక్స్ట్రా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి అనమాట, కాబట్టి హెయిర్ అనేది స్మూత్ గా సిల్కీగా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు హెయిర్ కలర్ యూజ్ చేసేటప్పుడు 24 అవర్స్ ముందు మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఇయర్ వెనకాల మీరు పెట్టేసి ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ వస్తే ప్లీజ్ వేసుకోకండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ, ఓకే? సో ఇది ప్యాకేజ్ అండి మనకి. నేను ఇందులో తీసుకున్న షేడ్ వచ్చేసి క్యారమెల్ బ్రౌన్ 5.32 అనమాట. అండ్ ఇది మీకు నేనైతే మొత్తం ఒకేసారి ఇప్పుడు యూజ్ చేసేస్తున్నాను. సో మీ హెయిర్ని బట్టి మీరు ఇందులో చిన్న సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో యాజ్ యూజువల్ ఇందులో వచ్చేసి మనకి క్రీమ్ అంటే ఇది హెయిర్ కలరెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద హెయిర్ కలరెంట్ అండ్ దిస్ ఈజ్ ద డెవలపర్ అండి, మనకి డెవలపర్ మిల్క్. సో యాజ్ యూజువల్గా మనకు వచ్చేసి ఇందులో ఒక పెయిర్ ఆఫ్ గ్లౌస్ వస్తాయి ఇందులో. అండ్ మనకి ఇది కండిషనర్, దీనికైతే డబల్ వచ్చాయి, 2 కండిషనర్స్ వచ్చాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒకటే వస్తుందండి. అండ్ ఇది పెద్ద ప్యాకేజ్ అనమాట, హెయిర్ కలర్ కూడా ఎక్కువగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీకు ఏమైనా మీరు ఒకవేళ చూసుకోవాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇందులో మొత్తం అన్ని లాంగ్వేజెస్లో క్లియర్గా రాశారు, ఓకే? మీరు ఈజీగా చదువుకోవచ్చు, ఓకే? ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఒకసారి చూసుకోండి, మీకు కలర్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు, ఓకే? అండ్ ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎప్పుడు మీరు హెయిర్ కలర్ మిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గ్లాస్ బౌల్ కానీ ఆర్ ఏదైనా ఇట్లాంటి ప్లాస్టిక్ బౌల్ కానీ తీసేసుకోండి. నేను ఎప్పుడు దీంట్లోనే మిక్స్ చేసుకుంటాను కాబట్టి ఇది ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మొత్తము నేనైతే ఫుల్ వేసేసుకుంటున్నాను. అండ్ నా హెయిర్కి అయితే ఇది కొంచెం ఎక్కువే అయిందండి, ఇది పెద్ద ప్యాకేజ్ అనమాట. సో ఈ హెయిర్ కలర్ దీంట్లోకి డెవలపర్ మొత్తం ఫుల్ వేసేసి సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, బాగా మిక్స్ చేయండి, ఓకేనా? ఎందుకంటే హెయిర్ కలర్ ఆ రెండు కూడా బాగా కలిసిపోవాలి మనకి. సో ఇలా గ్లౌజెస్ అయితే వేసేసుకొని సో హెయిర్కి మొత్తం. అండ్ హెయిర్ వచ్చేసి ఆయిల్ పెట్టి ఉండకూడదండి, నేను ఇది పదే చెప్తున్నాను, నన్ను కామెంట్స్లో కూడా అడుగుతూనే ఉన్నారు. సో హెయిర్కి హెయిర్ వాష్ చేసుకోండి, ముందు రోజు హెయిర్ వాష్ చేసుకుని డ్రై హెయిర్ మీద మాత్రమే మనం కలర్ అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అయితే కలర్ సరిగ్గా రాదు, అసలు పని చేయదు కూడా. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మొత్తం నేనైతే బ్రష్ తోటి మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుంటాం కాబట్టి మీరు హ్యాండ్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు అండి. నేను కొంచెం ఫ్రంట్లో బ్రష్తో పెట్టేసి మొత్తం తర్వాత నేను హ్యాండ్స్తోనే అప్లై చేసేస్తాను, నాకైతే హ్యాండ్స్తోనే కంఫర్టబుల్ ఉంటుంది. సో మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసేసేసి
సో మనం ఇది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ అయినా ఒక 45 మినిట్స్ అయితే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది క్యారమల్ బ్రౌన్ ఈ కలర్ షేడ్ కాబట్టి ఇంకేమైనా నేను మీకు చెప్పాను కదా, అండ్ కొన్ని వచ్చేసి డార్క్ హెయిర్ మీద విజిబుల్ అయ్యే కలర్స్ ఉంటాయి. అవి వచ్చేసి వాళ్ళు ఎంత టైం అంటే అంత టైమే పెట్టుకోండి, ఓకేనా, ఎక్కువసేపు పెట్టుకోవద్దు. సో ఓకే అండి, టోటల్గా అయితే నేను మొత్తం హెయిర్ కలర్ మొత్తం అప్లై చేసేసాను. నేను చెప్పాను కదా నాకు ఇది ఆఫర్లో వచ్చిందనమాట. సో యాక్చువల్లీ 70 ml ప్లస్ 60 grams వచ్చింది కాబట్టి చాలా పెద్దగా వచ్చింది. అండ్ నా హెయిర్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఎవరైనా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. సో ఇంతవరకు కలర్ వేసుకున్న తర్వాత నేనైతే ఫుల్ హెయిర్కి వేసేసానండి, ఎందుకంటే మొత్తం నేను వేసుకుంటే మొత్తం వేసేసుకుంటాను. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడంతా ఆయిల్ అప్లై చేశాను, కోకోనట్ ఆయిల్. మీరు పెట్రోలియం జెల్లీ కానీ ఏదైనా అప్లై చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే హెయిర్ కలర్ స్కిన్ కంటకుండా అనమాట. నేనైతే హ్యాండ్స్ తోనే వేసుకున్నానండి. బట్ ఇంతవరకు అయితే నాకు హెయిర్ కలర్ ఏమీ కలర్ చేంజ్ అవుతున్నట్టు నాకు వేసుకుంటున్నప్పుడు కూడా అనిపించలేదు. సో ఇప్పుడు వచ్చి హెయిర్ కలర్ వచ్చేసి నేను ఒక 30 to 35 మినిట్స్ వరకు పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత షాంపూ చేయకండి, ఓకేనా, మీరు కూడా. అండ్ డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి, అది కూడా చెప్తున్నాను. సో షాంపూ చేయకుండా మీరు ఈ కండిషనర్ ప్యాకెట్స్ తోటే హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి. అండ్ ఒక 2 days తర్వాత అట్లా మళ్ళీ మీరు షాంపూ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు షాంపూ చేసేదాన్ని బట్టి హెయిర్ కలర్ ఉండడం బేస్ అయి ఉంటుందండి. మీరు ఎక్కువ షాంపూ చేసుకుంటే హెయిర్ కలర్ అనేది త్వరగా పోతుంది, అంతే, ఓకేనా. ఇది కమెంట్స్ లో నన్ను అడుగుతున్నారు పదే పదే, అందుకే చెప్తున్నాను. సో ఓకే, ఇప్పుడు నేను 35 మినిట్స్ తర్వాత ఈ కండిషనర్ తో హెయిర్ వాష్ చేసుకొని ఎలా టర్న్ అవుట్ అయింది అనేది చూపిస్తాను. ఓకే, బాయ్. సో ఓకే అండి, మొత్తానికి అయితే హెయిర్ వాష్ చేసుకున్నాను అండ్ ఓన్లీ కండిషనర్తోనే. సో హెయిర్ కలర్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయింది. నేను లోపల కొంచెం గ్రే హెయిర్ ఉంది అని చెప్పాను కదా, నేను ఒక్కొక్కసారి హెన్నా కూడా పెడుతూ ఉంటానండి. ఆ హెన్నాకి వచ్చిన కలర్ ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో దాని మీద ఏదో కలర్ కొద్దిగా కనిపిస్తుంది తప్ప, అంటే పెద్దగా క్యారమల్ బ్రౌన్ అండ్ ఆ వీడియోలో చూపించినట్టయితే అంత టర్న్అవుట్ ఏమీ అవ్వలేదు అని నా ఫీలింగ్. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, హెయిర్ కలర్ ఫ్రంట్లో అంతా బ్లాక్ ఉండేది, నాకు బ్లాకే ఉందండి. సో బ్యాక్ సైడ్ ఇదంతా నేను హెన్నా ఇంతకుముందు పెట్టుకున్న కలర్ అంతే. సో కాబట్టి నాకైతే ఏమీ టర్న్అవుట్ అయినట్టు అనిపించలేదు కలర్. నేను ఇంకొకటి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ అయితే ఇది క్యారమెల్ బ్రౌన్, ఓకే. సో ఈ కలర్ ఏంటంటే నా హెయిర్ మీద, మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టు నా హెయిర్ మీద అంతగా అయితే టర్న్అవుట్ అవ్వలేదండి. సో డార్క్ హెయిర్ మీద కొన్ని కలర్స్ అనేవి అంతగా టర్న్అవుట్ అవ్వవండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇవి 2 కలర్స్ తీసుకున్నాను ఈసారి. ఇది వచ్చేసి 2 గార్నియరే అండ్ ఇది వచ్చేసి క్యారమెల్ బ్రౌన్ అయితే రాస్ప్బెర్రీ రెడ్ 7.65 రాస్ప్బెర్రీ రెడ్ ఈ షేడ్. సో అండ్ పర్టికులర్లీ మీరు ఎవరైనా కూడా మీకు డార్క్ హెయిర్ మీకు కలర్ టర్న్అవుట్ అవ్వాలి అనుకుంటే, సో నేను ఇప్పుడు ఈ క్యారమెల్ బ్రౌన్ అనేది యాక్చువల్లీ చూద్దాం, ఒకవేళ డార్క్ హెయిర్ మీద కూడా వస్తుందో లేదో చూద్దామని నేనైతే చేసుకున్నాను. కానీ రిజల్ట్ అయితే మీరు చూసారు కదా. సో లైట్ గా వచ్చిందనమాట. అండ్ బట్ మీకు ఎవరికైనా డార్క్ హెయిర్ మీద కూడా మంచి కలర్ టర్న్అవుట్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో యూ కెన్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ కలర్స్ అండి. సో మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో మీరు పర్చేస్ చేసినా కూడా మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది ఇదేంటి అంటే విజిబుల్ కలర్ ఆన్ డార్క్ హెయిర్ అనమాట. సో మీకు గార్నియర్ కలర్ న్యాచురల్స్ లో మీరు ఏ కలర్ అయినా మీరు చూస్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ డార్క్ హెయిర్ మీద కూడా మంచిగా కలర్ టర్న్అవుట్ అవ్వాలి అనుకుంటే ఇలా మీకు రాసి ఉంటుంది, ఓకేనా. సో మీరు పర్టికులర్లీ అది మీరు బాగా చూసుకుని మీరు అప్పుడు కలర్ అనేది ఆర్డర్ చేసుకోండి. ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా అంతే. నేను మీకు డార్క్ హెయిర్ మీద టర్న్అవుట్ అయ్యే కొన్ని కలర్ షేడ్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అంటే అవి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ వేసుకునింది. సో కలర్ అయితే చాలా బాగా టర్న్అవుట్ అయిందండి. రియలీ నేను వేసుకుని బాగుండి అనిపించింది. అండ్ నెక్స్ట్ టైమ్ నేను కూడా ఇలాంటి రెడ్ ఆర్ ఎనీ బర్గండీ కలర్స్ మళ్ళీ నేను ట్రై చేసి ఖచ్చితంగా మీకు వీడియో అయితే షూట్ చేస్తాను, ఓకేనా. సో ఓకే గైడ్స్, అది మరి గార్నియర్ కలర్ న్యాచురల్స్ క్యారమెల్ బ్రౌన్ 5.32 ఇది రివ్యూ అనమాట. సో ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో మరి వీడియో మీరు కూడా చూసి అండ్ లైక్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మరికొంతమందికి షేర్ చేయండి, ఓకేనా. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తారు, ఓకేనా. సో అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు పర్టికులర్గా ఇంకో కలర్ ఏదైనా మీరు షేడ్ ట్రై చేయాలి అని మీరు అనుకుంటుంటే అది మీరు నాకు కామెంట్ చేయండి, ఓకే. కొంచెం నేను దాన్ని బట్టి చూసి నేను అది కూడా మీకు ట్రై చేసి వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా. సో సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.